హాయ్ అండి. ఇది టమాటా పండుమిరపకాయ పేస్ట్తో చేస్తాను కదా, ఆ పచ్చడి అండి. ఇంతకుముందు ఒకసారి చేశాను, షార్ట్ పెట్టాను, షార్ట్స్లో ఉంటుంది. అది అయిపోయింది, మళ్ళీ చేస్తున్నాను. ఇది టిఫిన్స్కి చాలా బాగుంటుందండి, అందుకే మళ్ళీ చేస్తున్నాను. ఇది టిఫిన్స్ ఈ పచ్చడి ఉందంటే అసలు చట్నీతో పని లేదండి. పల్లీ చట్నీ అసలు అడగరు, చాలా బాగుంటుంది. మామూలుగా అయితే పల్లీలు కూడా వేయించేసి ఈ పేస్ట్ కొంచెం వేసి కూడా వేసుకోవచ్చు అంట. పండుమిరపకాయలతో చేస్తారు కదా, పండుమిర్చి ఇది మిరపకాయలతో. అలా కాకుండా ఈ పేస్ట్ వేసి మిక్సీ పట్టినా కూడా హోటల్స్లో ఇస్తారండి ఎర్ర చట్నీ అని, ఆ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ టమాటాలు ఒక అర కేజీకి ఎక్కువే తీసుకున్నానండి. ఇది మనం చేసుకున్న ఎక్కువ రోజులే ఉంటుంది, 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటుంది. ఇది పండుమిరపకాయ పేస్ట్ అండి, పండుమిరపకాయ పచ్చడి తొక్కుకుంటాం కదా, అది మిక్సీ పట్టింది. మామూలుగా అయితే నేను అచ్చంగా దానికి పండుమిరపకాయ పచ్చడి కన్నా కూడా ఇలా పచ్చళ్ళు ఎక్కువ చేస్తాను. ఇది ఇప్పుడు గోంగూర పచ్చడి, ఇలా గోంగూర వేయించేసుకొని ఇలా చేసుకోవచ్చండి. వేరే ఆకుకూరలు కూడా చేసుకోవచ్చు. దేంట్లోనే కొంచెం సాల్ట్ వేద్దామనండి. జీలకర్ర కూడా వేసాను ఆ వేడి దాంట్లోనే. పండుమిరపకాయ పేస్ట్ ఉడకాలండి, అట్లా వేగితేనే మనకు పచ్చి వాసన పోతుంది, ఆ టేస్ట్ బాగా వస్తుంది అట్లా ఉడికితేనే. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ పట్టుకుందాము. దీంట్లో కొంచెం వెల్లిపాయ వేసుకోవాలండి. మీకు ఏమన్నా పులుపు ఎక్కువగా అనిపిస్తే కొంచెం ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చు. వేసి మిక్సీ పట్టేసుకుంటే, మిక్సీ మాత్రం ఒక్క తిప్పేనండి, ఎక్కువ తిప్పకూడదు. అసలు మామూలుగానే ఒక్క తిప్పితే పేస్ట్ అయిపోతుంది అదండి.